బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం చెందినట్టు సమాచారం. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులే ఉన్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఆ ప్రమాద స్థలాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి పరిశీలించారు. ప్రమాద సమయంలో బైక్ బస్సు కిందకు వెళ్లడం వల్ల డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని తెలిపారు. దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారని చెప్పారు. ఘటనలో 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారని, ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు. అయితే 20 మంది ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారని, ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం నుంచి జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్ బయటపడ్డారు. బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. తక్షణమే ఉన్నతస్థాయి యంత్రాంగాన్ని రంగంలోకి దించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయంతో పాటు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు రాయలసీమ నుంచి. మురళి, చెప్పండి, అసలు వాస్తవంగా అక్కడ ఏదైతే ఉందో వి కావేరీ ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఆ డోర్ కింద బైక్ దాదాపుగా ఆ డోర్ కింద బైక్ మొత్తం ఇరుక్కుపోవడంతోనే మెయిన్ ప్రమాదం జరిగిందనేటువంటి విశ్లేషణ అందరూ చెప్తా ఉన్నారు. జరిగిన తీరుని బట్టి అసలు వాస్తవంగా జరిగింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ ఏంటి, ప్రస్తుతం పరిస్థితులు ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇవాళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 22కు చేరింది. అంటే ఇప్పటి వరకు ఈ 22 మంది మృతదేహాలను గుర్తించారనేసి అధికారులు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఇప్పటికీ డెడ్ బాడీస్ అంతా కూడా అంటే మృతదేహాలను 11 మృతదేహాలను వెలికి తీశారు. మరికొంతమందిని గుర్తించాల్సి ఉంది. అంటే పూర్తిగా బస్సు దగ్ధం కావడంతో బూడిద అయిపోయిన ఆ మృతదేహాలంతా కూడా చాలా వరకు బూడిదలైపోయి ఎముకలే కనిపిస్తున్నటువంటి ఒక పరిస్థితితో వారిని గుర్తించడానికి కూడా చాలా భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా గుర్తించలేనటువంటి ఒక స్థితిలో కూడా ఉంది. సో దీంతో వారికి ఆచూకీ తెలియక ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత కర్నూలు చివరిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి ఒక పరిస్థితి, బస్సు కూడా బూడిదైనటువంటి ఒక పరిస్థితి. ప్రమాద తీవ్రతను బట్టి ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కూడా కనిపిస్తుంది స్పష్టంగా. అంటే కల్లూరు మండలం చిన్న కట్టేరులో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదంలో ఘటనకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెంబర్ 8518277305 కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్ నెంబర్ ఇచ్చారు 9121018059. అలాగే ఘటనా స్థలం వద్ద కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. మృతులకి ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకి సమాచారం తెలియజేయడంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సో మృతుల కుటుంబీకుల్ని ఓదార్తున్నటువంటి ఒక పరిస్థితి. జనరల్ గా చూసుకుంటే ఇక్కడ వి కావేరీ ట్రావెల్స్ మెయిన్ ఆఫీస్ హైదరాబాద్ లోని పటాన్ చెరువులో ఉంది. కుక్కట్పల్లిలో మరో కార్యాలయం ఉంది. ప్రమాదానికి గురైనటువంటి వోల్వో బస్ ఏదైతే ఉందో DD01999490 నిన్న రాత్రి 9:30 పటాన్ చెరువు నుంచి ప్రారంభమైంది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సురాం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్స్, వనస్థలిపురం పాయింట్ వద్ద ప్రయాణికులు ఎక్కించుకొని బెంగళూరు వైపు బయలుదేరింది. అర్ధరాత్రి దాదాపు 3:30 ఆ ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కాటేరు ఉల్లికింద కొండ క్రాస్ వద్ద చేరుకోగానే ఓ బైకును ఢీకొట్టింది. బైకును ఈడ్చుకెళ్లడంతో ఇంజన్ వద్ద పైప్ లైన్ పగిలి మంటలు చెలరేగాయనేసి ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి ఒక పరిస్థితి. మంటలు చెలరేక ఎమర్జెన్సీ డోర్ తెచ్చుకోకపోవడంతో
ఈ ప్రమాదాన్ని కూడా అంటే మృతుల సంఖ్య మరింత పెరిగింది. బస్సు ఆగడంతో కొందరికి మెలకు వచ్చి లేచి చూశారు. సో ఇక్కడ మంటలు చెలరేగడం, బస్సు డ్రైవరు, సహాయకుడు, మరికొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టుకుని కొంతమంది బయటపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది క్షతగాత్రులను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. సో వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు రెస్క్యూ చేయడానికి ప్రయత్నించారు. ఎర్లీ అవర్స్, మరోవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బస్సు దగ్ధమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రమాదానికి కారణం ఒక డ్రైవర్ ఒక నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం అనేది బస్సును ఢీకొట్టినప్పుడు డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశామని కొంతమంది ప్యాసింజర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పటికే సహచర ప్రయాణికుల్లో కొంతమంది మెగా9 తో మాట్లాడిన సందర్భంలో మంటల్లో చిక్కుకున్నటువంటి తీరుతెన్నులపైన కూడా వారు చెప్తున్నటువంటి మాటలు చాలా బాధ కలిగించేటువంటి అంశం. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందనేటువంటి విషయాన్ని వారు కో ప్యాసింజర్స్ అందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు. డ్రైవర్ వాళ్ళ రక్షణ వాళ్ళు చూస్తున్నారు. అంటే వారి యొక్క డ్రైవర్ ఏ విధంగా కో డ్రైవర్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాళ్ళు మాత్రం రెస్క్యూ అయిపోయారు, కానీ మమ్మల్ని రెస్క్యూ చేయడానికి వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేయలేదనేటువంటి వాదన కూడా మనకి స్పష్టంగా అక్కడ ప్రయాణించినటువంటి ప్రయాణికుల ద్వారా తెలుస్తుంది. ముందుగా కానీ ఈ బైక్ ఢీ కొట్టినప్పుడే బండి కానీ బస్సు ఆపునుంటే ఇంత దూరం వచ్చేది కాదు. సో డ్రైవర్ నిర్లక్ష్యంగా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది అంటున్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చనేసి డిఐజీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే సంఘటనా స్థలానికి అంటే గాఢ నిద్రలో ఉన్న సందర్భంలో ఈ ప్రమాదం జరగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్ చేయండి అనేసి డిఐజీకి చెప్పడం, అక్కడ పోలీస్ సిబ్బందిని కూడా పురమాయించడం, రెవెన్యూ అధికారులు కూడా ఘటనా స్థలానికి వచ్చారు. డిఐజీగా ఉన్న ప్రవీణ్ కోయా సో ఈ ఆపరేషన్ మొత్తం కూడా అక్కడే దగ్గరుండి పరిశీలి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. బైకర్ మృతదేహం రోడ్డు పక్కనే పడి ఉంది. అతని పేరు శివశంకర్ గా గుర్తించినట్టు తెలుస్తుంది. కొడుకు మృతితో యశోదమ్మ బోర్ను విలిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కొడుకు చనిపోయాడు, సో బైక్ ను ఎప్పుడైతే ఢీ కొట్టినటువంటి పరిస్థితి ఉందో సో అక్కడే బైక్ అంటే బస్సును కొని ఆపి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే బస్సు ఆపకుండానే వారు ముందుకు ట్రావెల్ అయినటువంటి ఒక పరిస్థితి. సో ఇంత డిజాస్టర్ కారణం కూడా డ్రైవర్ ఒక నిర్లక్ష్యంగానే కనిపిస్తుంది. సో ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ట్రావెల్స్ యాజమాన్యం కూడా ఇక్కడ వారి యొక్క తప్పిదాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కుకుట్పల్లిలోని వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన కార్యాలయం వద్ద మన సిబ్బంది అంటే మీడియాకు సంబంధించినటువంటి సిబ్బంది కనిపిస్తే కార్యాలయం మూసివేసినటువంటి ఒక పరిస్థితి. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి ఒక పరిస్థితి. అయితే ఘటనకు కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణంగా ఉంటుందని అధికారుల మాటల్లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. బస్సు ప్రయాణంలో ప్రికాషన్స్ లేవు, అంటే ప్రాథమికమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగి బయటపడేలా బస్సులో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని డిఐజీ చెప్తున్నారు. అదే సమయంలో ట్రావెల్ ఓనర్ పేరు వేమూరి వినోద్ అని బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ ఈ ఏడాది మార్చి 31/3/2025 అంటే ఈ ఇయర్ 31 మార్చికి కంప్లీట్ అయినటువంటి ఒక పరిస్థితి. ఇన్సూర్ వ్యాలిడిటీ లేదు, పొల్యూషన్ కాల పరిమితి లేదు. సో ఇవన్నీ కూడా ముగిసినటువంటి ఒక పరిస్థితి. ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అనేది బస్సులకి చాలా చాలా అవసరమైనటువంటి వస్తుంది. సో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు. సో దాంతో పాటుగా పొల్యూషన్ కాల పరిమితి కూడా ఏప్రిల్లో ముగిసినటువంటి ఒక పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో దాదాపు ఈ బస్సులో జాబితా ప్రకారం 39 మంది ప్రయాణికులు, 2 చిన్నారులు ఉన్నారు. ప్రయాణికులు చాలా మంది హైదరాబాద్ కు చెందిన వారుగా ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఉన్నట్టు ప్రాథమికంగా పోలీస్ చెక్ లిస్ట్ లో తేలినటువంటి ఒక పరిస్థితి. అంటే ఈ ఘటన నుంచి చాలా టాక్ట్ఫుల్ గా బయటపడినటువంటి వారిలో ప్రమాదం నుంచి బయటపడిన వారి పేర్లు రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అనిల్, జస్మిత, హరిక, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం ఇలా కొంతమంది దాంట్లో అదృష్టశాత్తు బయటపడినటువంటి ఒక పరిస్థితి. ఓవరాల్ ఈ సినారియోలు తీసుకుంటే హైదరాబాద్ కు చెందించినటువంటి ఈ ట్రావెల్స్ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ప్రమాదానికి గురైన తర్వాత ప్రికాషనరీ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలనేటువంటి అంశాలు కూడా బస్సులో లేకపోవడం, అదేవిధంగా డ్రైవర్లు వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు మినహా సో బస్సులో ఉన్నటువంటి వారిని కూడా కాపాడాలనేటువంటి ప్రయత్నం చేయకపోవడం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం. దీంతో పాటుగా ప్రికాషనరీ మెజర్స్ లేవు, అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ లేదంటే బస్సులో ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత
తక్షణం ఏ విధమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలనేటువంటి అంశంగాని కూడా ఇక్కడ లేనటువంటి ఒక పరిస్థితి. సో ఇది శివారు ప్రాంతం కావడంతో ఇమీడియట్ గా అంబులెన్స్ గానీ హాస్పిటల్ రెస్క్యూ టీమ్ గానీ అక్కడికి రావడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. పైపెచ్చు అది ఉదయం ఎర్లీ మార్నింగ్ 3 o'clock జరిగినటువంటి 3:30 మధ్యలో జరిగినటువంటి ఘటన కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ త్వరగా జరగనేటువంటి ఒక పరిస్థితి. సో డ్రైవర్ దగ్గర ఇక్కడ 3 నిర్లక్ష్యాలు కనిపిస్తుంది. ఒకటి, బస్సు ఫిట్నెస్ సర్టిఫికేట్ 31/3/2025 ముగిసినటువంటి ఒక పరిస్థితి. రెండవది, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ పీరియడ్ కంప్లీట్ అయినటువంటి ఒక పరిస్థితి. మూడవది, పొల్యూషన్ కాల పరిమితి ముగిసినటువంటి ఒక పరిస్థితి. 3 కూడా లేనటువంటి ఒక పరిస్థితి. సో ఇక్కడ ఓవరాల్ గా తీసుకుంటే హైదరాబాద్ కు సంబంధించి అక్కడ ఆర్టీఓ అధికారులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ గానీ బస్సెస్ లో ఏ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా గానీ, లేదంటే ఫిట్నెస్ కి సంబంధించినటువంటి అంశాలు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశాలు ఎక్కడ క్లియర్ గా లేవు. సో ఇదొక్క బస్సే కాదు, మరిన్ని బస్సులు కూడా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణికులు కూడా ముందు జాగ్రత్తగా బస్సుకి ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేసుకుని వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్లేటువంటి ప్రయాణికుల్లో అత్యధికులు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి వారుగా ఉండడం గుర్తించదగ్గ విషయం. సో ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల యొక్క నిర్లక్ష్యం పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుందా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుందా? క్షతగాత్రులను ఇమీడియట్ గా రక్షించడంలో భాగంగా కర్నూలు యంత్రాంగం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ దీనిపైన ఎప్పటికప్పుడు రివ్యూస్ చేసుకుంటున్నారు. సో క్షతగాత్రులను, మృతులను గుర్తించేయడానికి వీలుగా కొన్ని కంట్రోల్ పాయింట్స్, కంట్రోల్ నెంబర్స్ ని కూడా ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. సో దీని ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఆ చెక్ లిస్ట్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొన్ని మృతదేహాలు అయితే పూర్తి స్థాయిలో బూడిదైనటువంటి ఒక పరిస్థితి, వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంతో మాత్రమే వాళ్ళని పట్టుకోవడానికి ఉంది, లేదంటే ఆ బూడిదైన DNA టెస్ట్ చేస్తే గానీ వారు ఎవరో తెలియనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో తీసుకుంటే ఇంత భయానకరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరగడం, బస్సు పూర్తిగా దగ్ధమవడం, అంటే చిన్నపాటి ప్రమాదం జరిగినప్పుడే దాన్ని మేలుకోనింటే ఇంత దూరం వచ్చేది కాదు. కానీ డ్రైవర్ ఒక నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత మ్యాసివ్ యాక్సిడెంట్ ఇది తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యలో ఈ ఇయర్ కి సంబంధించి ఇది ఫస్ట్ యాక్సిడెంట్ గా చెప్పొచ్చు. సో దీపావళి ఫెస్టివల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంతమంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పయనం అవుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ ఘటన చేసుకుంది. సో అటు ట్రావెల్స్ యాజమాన్యం సమాధానం చెప్పకపోవడం, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోవడం, సో పెద్ద ప్రేమ పెద్దగా కనిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకి కనిపిస్తుంది రహీం. దీనిపైన తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్ గా ఎప్పటికప్పుడు తక్షణ హెల్పింగ్ నేచర్ తో హెల్ప్ డెస్క్ వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి, అదేవిధంగా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ నెంబర్ల ఆధారంగా సో వారిని పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నెంబర్ 9121011061 ఈ నెంబర్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా కర్నూలు జనరల్ హాస్పిటల్ వద్ద ఇంకొక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇచ్చారు, 9121101059 నెంబర్. అంటే ఈ 2 నెంబర్స్ కూడా వారు అక్కడ పెట్టినటువంటి ఒక పరిస్థితి. సో ఇలా డిఐజీ పర్సనల్ గా కర్నూలు రేంజ్ కి సంబంధించినటువంటి డిఐజీ దీనిపైన స్పెషల్ గా కేర్ తీసుకుంటూ సో ఘటనా స్థలి వద్ద ఎలాంటి సహాయక చర్యలు కావాలన్నా పోలీస్ యంత్రాంగం అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా ఒకటొకటిన వారందరినీ. రైట్ మురళి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం చెందినట్టు సమాచారం. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులే ఉన్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ప్రమాద స్థలాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సు కిందకు వెళ్లడం వల్ల డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని తెలిపారు.
దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారని చెప్పారు. ఘటనలో 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారని, ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు. అయితే 20 మంది ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారని, ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం నుంచి జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్ బయటపడ్డారు. బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. తక్షణమే ఉన్నతస్థాయి యంత్రాంగాన్ని రంగంలోకి దించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయంతో పాటు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు మండలం చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం చెందినట్టు సమాచారం. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులే ఉన్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ప్రమాద స్థలాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సు కిందకు వెళ్లడం వల్ల డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని తెలిపారు. దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారని చెప్పారు. ఘటనలో 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారని, ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీస్తున్నట్లు వెల్లడించారు. అయితే 20 మంది ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారని, ప్రమాదం తర్వాత డ్రైవర్ పరారయ్యాడని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం నుంచి జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్ బయటపడ్డారు. బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. తక్షణమే ఉన్నతస్థాయి యంత్రాంగాన్ని రంగంలోకి దించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయంతో పాటు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. కాబట్టి అక్కడ చూస్తున్నటువంటి ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఆ బస్సు ప్రమాదంపై అనేక రకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ బస్సు కిందకు దూసుకుని వెళ్ళి వెంటనే యాక్సిడెంట్ అయిందో ఆ బస్సును కనుక నిలిపివేసినట్టయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. కాకపోతే బస్సు డ్రైవరు ఆ బైక్ని కొంత దూరం వరకు తోసుకుని వెళ్లటం వల్లనే ఆ బైక్ నుంచి వచ్చినటువంటి రాపిడితో వచ్చినటువంటి ఏదైతే అగ్ని కీలకలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ పెట్రోల్ ట్యాంకుకు అంటుకోవటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే బస్సు డ్రైవర్ గనక బస్సు నిలిపివేసినట్టయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి సమాధానం అక్కడ. ఇంకా ప్రత్యక్ష సాక్షులైతే ఇంకో సమాధానం కూడా అక్కడ వెలుబుస్తున్నారు. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో డ్రైవర్ కానివ్వండి, కో డ్రైవర్ కానివ్వండి, ఎక్కడ కూడా సహాయక చర్యలో పాల్గొనకుండా తనలు వాళ్ళ ఆత్మరక్షణలో పడి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమర్జెన్సీ విండోస్ పగలగొట్టి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే పనిలో పడి పారిపోయారే కానీ ఎక్కడ కూడా ప్రయాణికుల్ని రక్షించాలి అనేటువంటి బాధ్యత తీసుకోలేదనేటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ఉదాహరణలు ఆడ ఎన్నో కనబడుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరింత సమాచారం ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతి చెందిన వార్త ఏదైతే ఉందో వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే అగ్ని ప్రమాదానికి గురవటం, దాంతో 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోవటం జరిగినట్టు సమాచారం. ప్రముఖంగా ఎక్కువ హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉన్నారు దీంట్లో. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? మనం చూసుకోవచ్చు, ఏదైతే తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని చెప్పొచ్చు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం దాటిన తర్వాత కూడా నేషనల్ హైవే పైన కూడా బస్సు ప్రమాదం చోటు చేసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్, కావేరీకి చెందినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అని చెప్పుకోవచ్చు. నేపథ్యంలో కూడా ఒక్కసారిగా చిన్నటేకూరు గ్రామం దాటిన తర్వాత కూడా ఒక బైక్ ను ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. బైక్ ఢీ కొట్టిన తర్వాత కిలోమీటర్ మేర కూడా ర్యాపిడ్ అనేది అక్కడ జరిగింది. ఈ క్రమంలోనే ఒకసారిగా బైక్ నుంచి నిప్పులు రావడం, అదే సమయంలో బస్సు నుంచి కూడా ఇంధనం లీక్ అవడం నేపథ్యంలో ఒకసారిగా ఫైర్ జరిగిందని చెప్పొచ్చు. నేపథ్యంలో మనం సంఘటన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక పూర్తి స్థలం బస్సు దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి ఎవరైతే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పొచ్చు. అక్కడ వారి నుంచి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి డాక్టర్స్ ఎవరైతే వారు ప్రస్తుతం ఆ సంఘటన ప్రాంతానికి చేరుకొని ఇక్కడ కొన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి ఏ విధంగా జరిగింది ప్రమాదం అంటే ఫోటోగ్రాఫ్స్ కూడా సేకరిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మంటల్లో ఖాళీ బూడిద అయ్యారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అంతా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అన్నది కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో మంటల్లో కాలిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఈ ప్రాంతానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదమే ఈ సంఘటన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మంటలు ఆర్పడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రాంతంలో నెలకొన్నాయనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంటల్లో పూర్తిగా బస్సు కాల్పోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు సంఘటన ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతానికి చేరుకొని సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో. ఎందుకంటే బస్సు వెనుక భాగం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ మంటలను వ్యాపించాయి. ఎందుకంటే ఇంజన్ వెనుక భాగంలో కూడా ఇంజన్ ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో మంటలు వ్యాపించిన నేపథ్యంలో కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ ఫైర్ జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ముఖ్యంగా బైక్ ను ఢీ కొట్టిందని చెప్పవచ్చు. ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ఢీ కొట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా కనుక అది ఆపివేసింటే కనుక బస్సు ఆపితే పెద్ద ప్రమాదం జరిగిండేది కాదు. బస్సును లాక్కొని వెళ్ళారు. కిలోమీటర్ వరకు కూడా దాదాపుగా ఆ లాక్కొని వెళ్ళిన క్రమంలో కూడా రోడ్డు రాపిడి జరిగింది. ఈ రోడ్డు రాపిడి జరిగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆ మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వ్యాపించిన క్రమంలో కూడా అది అక్కడ నుంచి డీజిల్ అన్నది బయటికి కారుతూ ఉంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించాయి, దట్టమైన పొగలు కూడా వ్యాపించాయి. దాంట్లో నుంచి బయటికి రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. పోలీసు అధికారులు మనం చూడొచ్చు సంఘటన ప్రాంతంలో ఈ ప్రాంతానికి జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని కూడా అధికారులు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలో తెల్లవారుజామున మనకు ఈ సంఘటన జరిగింది. చాలా మంది మొత్తంగా బస్సులో మనం చూసుకుంటే 41 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 41 మందిలో ప్రస్తుతం మనం చూసుకుంటే అఫీషియల్ గా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 11 మంది పూర్తి స్థాయిలో మృతి చెందారు. వారి డెడ్ బాడీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మిగతా 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. వారు బస్సు నుంచి బయటికి వెళ్ళిపోయారా లేదని తెలియడం లేదు. పూర్తి స్థాయిలో ఒక 20 మంది మాత్రం సురక్షితంగానే బయటికి వచ్చారంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో వారి వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు ఎవరు కూడా ఈ ప్రాంతంలో లేరు. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వారు చికిత్స పొందుతూ ఉన్నారు. ఒక 4 నుంచి 5 మంది మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సరైన వైద్య సేవలు అందాలని చెప్పేసి కూడా రాష్ట్ర మంత్రులు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. నేపథ్యంలో కూడా అక్కడ వాళ్ళకి వైద్యం అయితే అందుతూ ఉందని చెప్పవచ్చు. సంఘటన ప్రాంతానికి కూడా ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా వారందరూ కూడా సంఘటన జరిగినటువంటి పరిస్థితిని చూసి ఇక్కడ వారికి అన్ని విషయాలు కూడా చెప్తున్నటువంటి అంటే సంఘటన ఏ విధంగా జరిగింది ఆ దానిపైన కూడా పూర్తి స్థాయిలో వారి వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి వచ్చారు. పూర్తి స్థాయిలో వారు ఇక్కడ ఎలా జరిగిందన్న దానిపైన కూడా ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సంఘటన ప్రాంతానికి వచ్చారు. పూర్తి స్థాయిలో ఇక్కడ సంఘటన పైన కూడా వారు ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా స్పందించడం జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే సంఘటన జరిగిందో అక్కడికి అధికారులు పంపించడంతో పాటుగా కూడా కుటుంబాలు ఎవరైతే చనిపోయారో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారు విదేశాల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా సంఘటన తెలుసుకొని కూడా వారి ఒక సానుభూతిని కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సహాయ చర్యలు చేపట్టాలి. ప్రాణాలతో బయటపడిన వారిని పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే గాయపడ్డారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా వారు అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక విషాదకరమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. మంటల్లో ఖాళీ బూడిదైపోయారు. పైనుంచి బయటికి రావాలంటేనే అసలు వీలు కానటువంటి
పరిస్థితి. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయని చెప్పవచ్చు. మంటల్లో వ్యాపించి మంటల నుంచి బయటికి రానటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ డ్రైవర్ అయితే ఎవరైతే ఉంటారో వారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. మొదట ఆపడానికి ప్రయత్నం చేశారని అంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఎవరు కూడా వాళ్ళు లేరు. ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే డ్రైవర్ పూర్తి స్థాయిలో చాకచక్యంగా వ్యవహరించి ఆపేసి ఉంటే కనుక పూర్తి స్థాయిలో ఈ రోజు ఇంత ప్రమాదం జరిగిండేది కాదు అని చెప్పేసి అంటున్నారు. అయితే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ప్రాణాలు కోల్పోయాము, చాలా మంది మా బంధువులు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే ప్రాణాల నుంచి బయటపడిన వారు చెప్తూ ఉన్నారు. వారు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లో తమ బంధువుల ఇంటికి వచ్చారని చెప్పవచ్చు. బంధువుల ఇంటికి వచ్చిన తర్వాత బంధువుల ఇంటికి వచ్చిన తర్వాత అది హాలిడేస్ ముగించుకొని తిరిగి బెంగళూరుకి వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. చిన్న పిల్లల్ని బయటకు తీసుకురాలేమో అని చెప్పి అనుకున్నారు. ఒక ఫ్యామిలీ అయితే కనుక 8 మంది ఉన్నారు. 8 మందిలో మనం చూసుకుంటే 4 వాళ్ళు సేఫ్ గా బయటకు వచ్చారు. అయితే మరో 4 కూడా మంటల్లో ఇరుక్కుపోయారు. మేము వాటిని కాపాడుకోలేకపోయామని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాయాలతో కొంతమంది బయటపడినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఒక ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. మంటలు దట్టంగా వ్యాపించడం వల్ల కూడా ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్స్ ఎప్పటికీ ఉండవు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా. ఎందుకంటే అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రజలు దీనిలో అవేర్నెస్ లేకపోవడము, ప్రైవేట్ ట్రావెల్స్ నే ఆశ్రయించడం, ప్రత్యేకించి స్లీపింగ్ ఉంటుంది కాబట్టి స్లీపర్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయించడం వల్లనే ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో సంఘటన ప్రాంతానికి అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని సంఘటన పైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్న. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాంతంలో కొనసాగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ఎగ్జిట్ అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కూడా బయటికి వెళ్లారని చెప్తున్నారు. ఆ ఎగ్జిట్ నుంచి ఎంతమంది బయటపడ్డారనే విషయం ఇంకా ఇప్పటికీ క్లారిటీగా రాలేదు. మొత్తం బస్సులో 41 మంది ఉన్నారు. 41 మందిలో కూడా మనం చూసుకుంటే 11 మంది ఆఫీషియల్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 11 మంది కూడా మృతి చెందారని చెప్పేసి అంటున్నారు. మిగతా వాళ్ళ గురించి ఇంకా ఆచూకీ లభించాల్సిన అవసరం ఉంది. బస్సులో మొత్తం 41 మందిలో కూడా ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది చనిపోయారన్న దానిపైన కూడా పూర్తిగా విచారణలో తెలియాల్సిన అవసరం ఉంది. పోలీసుల అధికారులు కూడా విషయాలు ఇంకా వెల్లడించడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఈ క్రమంలో ఎలాంటి వివరాలు తెలుపలేమని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే ప్రస్తుతం మనం సహాయక చర్యలు ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో లోపల వంటి అగ్ని కీలకలు మొత్తం దాని నుంచి బయటకు తీస్తూ ఉన్నారు. లోపల ఎంతమంది బాడీస్ ఉన్నాయి దానిపైన కూడా పూర్తి మనం చూసుకోవచ్చు లైవ్ లో. వారి దగ్గర నుంచి కూడా వాటి సహాయక చర్యల భాగం మొత్తం కాలినటువంటి ఏవైతే పూర్తి స్థాయిలో బయటికి తీస్తూ ఉన్నారు. బాడీస్ కూడా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం కాలిన వాటిని కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంఘటన ప్రాంతంలో ఉంది కాబట్టి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం వాటిని కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా బయటికి తీస్తూ ఉన్నారు. బాడీస్ ని కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసిన తర్వాత ఎంతమంది ఉన్నారన్న దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫైర్ కావడానికి ఒక కారణం ఉంది పూర్తి. ఎందుకంటే డ్రైవర్లు వంట వండుకోవడానికి ఒక చిన్న మినీ సిలిండర్ ని క్యారీ చేస్తూ ఉంటారు. వీరు బెంగళూరు వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టే చేసి అక్కడ వంట వండుకుంటూ ఉంటుంటారు. అయితే ఈ క్రమంలో కూడా ఒకసారిగా ఈ సిలిండర్ కూడా ప్రధానమైనటువంటి కారణంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సిలిండర్ ఒక్కసారిగా పేలడం వల్ల కూడా బస్ అంతా మంటలు వ్యాపించాయి. ఇంజన్ నుంచి వచ్చేటి కంటే పొగల కంటే కూడా ఈ సిలిండర్ పేలడం వల్లనే ఈ ప్రమాద స్థాయి తీవ్రతకు కారణం అని కూడా చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒక నిర్లక్ష్యం, ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడము, ఒక ఫైర్ జరిగితే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పైన సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం కారణంగానే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అంటున్నారు. దాదాపుగా 20 మంది అంటే అఫీషియల్ గా 11 మంది అని చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 20 మంది కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా లెక్క తేలాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఎంతమంది పూర్తి స్థాయిలో చనిపోయారన్న దాని మీద పూర్తిగా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారని తెలుస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు బెంగళూరుకి వెళ్తున్నారు. హైదరాబాద్ వాసులే అక్కడ బెంగళూరులో సెటిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది చూడడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం దాటిన తర్వాత నాయకల్లు గ్రామ సమీపంలో ఉన్నటువంటి నేషనల్ హైవే పైన కూడా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి స్థాయిలో
ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. 3 గంటల ప్రాంతంలో 3:10 నిమిషాలకు కూడా ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా దట్టమైనటువంటి పొగలు వ్యాపించడం, ఎవరిని ప్రాణాలు కాపాడలేకపోవడం, ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన మనకు చోటు చేసుకుందని మనం చెప్పవచ్చు. రహీం, ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తో పాటుగా పోలీస్ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఏ విధంగా జరిగిన దానిపైన ఆరా తీస్తున్నారు. డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఏంటి, ఎందుకు జరిగింది, ముఖ్యంగా సంఘటన జరిగిన దాంతో పాటుగా క్లీనర్ కూడా పరారైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిలిపించి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సంఘటన జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మంటలు వ్యాపించడానికి గల పూర్తి కారణాలు ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సింది. ఇప్పటికే కావేరికి ట్రావెల్ సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారిపైన ఇన్వెస్టిగేషన్ అంటే ముందు వారిపైన కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తును అయితే కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక దురదృష్టకరమైన సంఘటన ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. రహీం, జరుగుతున్నటువంటి సంఘటన బట్టి ఆ సమయంలో కొందరు చేసినటువంటి ఎవరైతే మానవతా దృక్పథం కానివ్వండి, సహాయం చేయాలన్నటువంటి గుణం కానివ్వండి, చేసినటువంటి కొంతమంది చేసినటువంటి ప్రయత్నమే దాదాపు కొంతమంది ప్రాణాలను కాపాడగలిగారు అనేటువంటి వార్తలు బయటకు వస్తావని కొన్ని. అంటే అక్కడ ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైతే మంటలు బాగా పెరిగిపోయినప్పుడు అటుగా వెళ్తున్నటువంటి ఒక ఆమె ఫోటో తీసి పోలీసులు పంపించడం వల్ల తీవ్రతను అర్థం చేసుకుని సహాయక చర్యలో ఆ ఫోటోకు సంబంధించినటువంటి ఏదైతే క్లిప్స్ ఉన్నాయో అవి సహాయపడ్డాయి అనేటువంటి వార్త కూడా ఒకటి బయటకు వచ్చింది. అదేవిధంగా అప్పుడే కొందరు అటుగా వెళ్తున్నటువంటి కారులో ప్రయాణికులు వెంటనే కొంతమంది క్షతగాత్రుల్ని ఆ కారులో ఎక్కించుకొని కర్నూలు ఆసుపత్రికి తరలించడానికి కూడా కొంతమంది సహాయం చేశారు. ఆ విధంగా కొంతమంది వాళ్ళు ఒక మానవులుగా వాళ్ళ ప్రయత్నం అంటే అక్కడ చేయాల్సినటువంటి సామాజిక బాధ్యతగా వాళ్ళు చేసిన ప్రయత్నమే కొంతమంది ప్రాణాలు కాపాడటం విషయంలో కానివ్వండి, పోలీసుల సహాయక చర్యలో కానివ్వండి ఉపయోగపడిందన్న వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అలాంటి వార్త కానీ అలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి అక్కడ సంబంధించి? పూర్తి స్థాయిలో తెల్లవారుజామున 3 నుంచి 3:10 నిమిషాలకు 3 గంటల నుండి తెల్లవారుజామున ఈ సంఘటన మనకు జరిగింది. అయితే నేషనల్ హైవే పైన జరిగింది కాబట్టి, గ్రామానికి సమీపంలో జరగలేదు సంఘటన కాబట్టి నేషనల్ హైవే జరిగింది కాబట్టి, అంటే వెహికల్స్ ఎవరైతే పోతుంటారో వారు మాత్రమే ఈ సంఘటన గుర్తించారు, ఫైర్ అవుతున్న దాన్ని గుర్తించారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా మానవత్వంతో కొంతమంది వెహికల్స్ నాపి మీరు అన్నట్లుగా వారికి కొంత సాయం చేసినటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే ప్రాణాలు కాపాడుకోవడానికి 5 స్టైర్ ఏదైతే మన కింది రో నుంచి పై రో ఉంటుంది, 2 రోలు ఉంటాయి స్లీపింగ్ అన్నది. పూర్తి స్థాయిలో పైన ఉన్న వారు పూర్తిగా కిందికి దిగలేనటువంటి పరిస్థితి ఉంది. కింద ఉన్నవారు పూర్తి స్థాయిలో బయటికి వచ్చి 8 మంది ఒక కుటుంబంలో ప్రయాణిస్తున్నారు. 8 మందికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. 4 మాత్రమే బయటపడ్డారు. అంటే ఆ బయటపడ్డ 4 మరొక 4 బయటికి తీయాలన్న ఒక ఇంటెన్షన్ లో కూడా బయటికి వచ్చి వాళ్ళని బయటికి తీయాలన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు క్షేమంగా బయటికి వచ్చినప్పటికీ కూడా మరికొంతమందిని కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతో కూడా వారిని బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీలు కాలేదు. ఆ 4 కూడా మంటల్లో కాలి బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. పుట్టెడు దుఃఖంలో బయటపడిన వారు రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిసి వేస్తుందనే చెప్పొచ్చు. రహీం, పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఫోటో తీసి పోలీసులు పెట్టిన మహిళతో పాటుగా చాలా మంది కూడా సహాయం చేశారు కాబట్టి దాదాపుగా 20 నుంచి 21 మంది బయటపడ్డారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వారు బయటపడిన వారిలో మనకు కొంతమంది మాత్రమే మనకు ఇక్కడ ఉంటున్నారు. మిగతా వారు ఎటు వెళ్ళారు, వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారన్న దానిపైన కూడా ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం 11 మంది అఫీషియల్ గా వస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం 11 మంది అయితే పూర్తి స్థాయిలో కాలి బూడిదైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇంకా మృతులు పెరిగాడంటే ఇంకా చాలా మంది కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అనుమానాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి చేరుకుంది కాబట్టి ఆ రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ఉన్నారని పూర్తిగా వెలికి తీస్తే కనుక ఆ బాడీస్ ని బట్టి మనకు ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. చాలా మంది సంఘటన జరిగిన తర్వాత కూడా చాలా మంది కూడా సహాయం చేసిన వారు ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు అండగా ఉండాల్సినటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి డ్రైవర్, క్లీనర్ పూర్తి స్థాయిలో ఈ సంఘటన జరిగిన తర్వాత తమ మీదకి ఏ విధంగా వస్తుందని చెప్పి భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడము ఈ తదితర అంశాలన్నింటినీ కూడా ప్రాణాలతో బయటపడిన వారు చేయాలి. ఒకవైపు బస్ లో ప్రయాణం చేస్తున్న వారు మాత్రం ప్రాణ భయంతో ఉంటారు. ముఖ్యంగా తమ వారిని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఉంటారు కాబట్టి వారు పోలీసులకు ఫోన్ చేయడం కానీ లేకపోతే ఫైర్ కి ఫోన్ చేయడం కానీ ఇలాంటివి వాళ్ళు చేయలేరు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే డ్రైవర్ ఉంటారో, క్లీనర్ ఉంటారో వీరందరూ బయటపడినప్పుడు పూర్తి స్థాయిలో సంఘటన జరుగుతోంది, మన పరిస్థితి చేదాటిపోతుందని ఒక ఇది ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఫైర్ కావచ్చు, ఉన్నట్టు కావచ్చు వీరందరికీ ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ
సంఘటన ప్రాంతంలో బస్సును అదే విధంగా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మానవతా దృక్పథంతో చాలా మంది కూడా రోడ్డు పైన వెళ్తున్న వారికి కాస్త సహాయం చేశారు. కానీ దట్టమైనటువంటి పొగలు, మామూలుగా సాధారణంగా ఒక యాక్సిడెంట్ జరిగితే బస్సులో ఇరుక్కుపోవడము అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని బయటకు తీయడం అవి ఒక సరసరంగా జరుగుతుంది. కానీ ఒక మంటలు వ్యాపించినప్పుడు ఎవరు కూడా దగ్గరికి రానటువంటి సిచ్యువేషన్స్ మనం భయంకరంగా ఉంటాయి. అంటే వెళ్తే కనుక ఆ మంటలు మనకు వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది భయపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ భయంలోనే చాలా మంది దగ్గరికి రాలేకపోయారని చెప్పి పొగలు వ్యాపించిన నేపథ్యంలో ఎవరు దగ్గరికి రాలేకపోయారు. కొంతమంది సాయం చేయాలన్న గుణంతో కూడా ముందుకు వచ్చిన క్రమంలోనే చాలా మంది బయటికి వచ్చారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో దాని నుంచి అది ఉండటం వల్ల చాలా సేఫ్ అయిందని చెప్పేసి అంటున్నారు. దాన్ని పగలగొట్టుకుని చాలా వాళ్ళు బయటికి వచ్చారు. ముఖ్యంగా అక్కడ మనకు ప్రత్యక్ష సాక్షి బస్ నుంచి బయటపడిచిన వ్యక్తి అని చెప్పడం ఏంటంటే వాళ్ళ డ్రైవర్ ఒక నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యంగా డ్రైవరు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ డోర్స్ కావచ్చు, మిగతా డోర్స్ అన్నిటిని కూడా పగలగొట్టింటే కనుక దాంట్లో నుంచి వారు బయటకు వచ్చేవారు. పూర్తిగా బయటికి రానికి వాళ్ళు వీలు లేకుండా పోయింది. వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోవడం వల్ల కూడా మొత్తం మంటలు వ్యాపించే వరకు కూడా మా వాళ్ళు అక్కడే ఇరుక్కుపోవాల్సినటువంటి ఒక దుస్థితి నెలకొంది. కాబట్టి పూర్తి స్థాయిలో కావేరీ ట్రావెల్స్ యొక్క యాజమాన్యం తర్వాత డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వీరి నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు నా కుటుంబాన్ని కోల్పోయానని చెప్పేసి కూడా ఒక ప్రయాణికుడు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమాత్రం లేవు బస్సులో. పూర్తి స్థాయిలో ఒక ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలంటే సేఫ్టీగా అంటే మంటలు ఆర్పేందుకు కూడా ఎయిర్ గన్స్ లాంటివి కూడా క్యారీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటివి ఏమి చేయకపోవడం కారణంగానే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగి దాదాపుగా 20 మంది మృతి చెందినటువంటి సంఘటనగా మనం చూస్తూ ఉన్నాం. ఘోర రోడ్డు ప్రమాదం, చిన్న పిల్లలతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలా అయితే కోటి ఆశలతో ఎన్నో ఆశలతో ప్రయాణాలు మొదలవుతుంటాయి, కానీ ప్రయాణాలు విషాదాంతం కాకూడదు. విషాదాంతం అయిందనే మనకు పూర్తి స్థాయిలో అందరూ కూడా చాలా విషాదం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ప్రైవేట్ ట్రావెల్స్ కి అనుమతి ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి ఆర్టీ అధికారులు ఇప్పటికైనా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ముఖ్యంగా మేల్కోవాలి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేయకూడదు. ప్రయాణం చేస్తే కనుక పూర్తిగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన మనకు కర్నూలు జిల్లాలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆర్టీసీ పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావేరీ ట్రావెల్స్ చెందినటువంటి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న క్రమంలో కర్నూలు నగరం దాటిన తర్వాత చిన్నటేకురు అనే గ్రామం వస్తుంది. చిన్నటేకురు గ్రామం దాటిన తర్వాత కొంచెం నాయకల్లు గ్రామ సమీపంలో హైవే అని చెప్పుకోవచ్చు. హైవేలో వెళ్తున్న క్రమంలోనే బస్సు ముందుగా పోతున్నటువంటి ఒక బైక్ ఆ బైక్ ని ఫస్ట్ మొదటగా ఢీకొట్టిన తర్వాత కూడా తప్పించే ప్రయత్నంలో ఢీకొట్టే క్రమంలో కూడా ఒకసారిగా బైక్ పూర్తిగా బస్ కిందికి జారిందని చెప్పవచ్చు. స్పాట్ లో ఆ బైక్ లో ప్రయాణం చేస్తున్న వ్యక్తి అప్పటికక్కడే మృతి చెందాడు. ఆ బైక్ ఎప్పుడైతే రాపిడికి గురవుతుందో బస్సు కిందికి వెళ్ళిపోయినటువంటి బైక్ పూర్తి స్థాయిలో రాపిడికి గురైంది. రాపిడికి గురైనప్పుడు మంటలు చెలరేగుతున్న క్రమంలోనే డీజిల్ కున్న పైపు ఏదైతే ఉందో ఆ డీజిల్ పైపు లీక్ కావడము, ఒక్కసారిగా ఈ మంటలు ర్యాపిడ్కి ఆ మంటలు డీజిల్ ఒక్కసారిగా లీక్ అయిన క్రమంలోనే ఫైర్ వచ్చిందని చెప్పవచ్చు. ఫైర్ కి బయటికి రాలేక చాలా మంది బస్సులోనే కాలి బూడిదైనటువంటి పరిస్థితి. మరికొంతమంది కాపాడుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. దురదృష్టవశాత్తు 8 మంది ప్రయాణిస్తూ ఉంటే ఒక ఫ్యామిలీలో మనం చూసుకుంటే కనుక మల్లికార్జున్ అక్కడ మీరు చెప్తున్నట్టుగానే ఏదైతే మీరు చెప్తున్నట్టుగా ఆ ఫైర్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే ఫైర్ అయిందో సరే ఏ కారణమైన కానివ్వండి వివిధ కారణాలు మొదటిగా ప్రాథమిక దర్యాప్తులో తెలియదు ఏదైతే బైక్ వల్ల అనేది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన బట్టి ఏదైతే మీరు చెప్తున్న ఫైర్ అనేది ఆ ఫైర్ అయినప్పుడు ఫైర్ ప్రికాషన్స్ సంబంధించినటువంటి కిట్ వాడకుండా దాంతో ఏదైతే ఫైర్ ప్రికాషన్స్ కిట్తో అక్కడ మంటలు ఆర్పాలి. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే నీళ్లతో ఆర్పడానికి ప్రయత్నం చేశారు. దానివల్ల ఆటోమేటిక్గా అది ఏసీ బస్ అవ్వటం వల్ల దానికి ఉన్నటువంటి చాలా సెన్సిటివ్ వ్యవహారం కాబట్టి ఇంకా మంటలు అధికంగా వ్యాప్తి చెంది ఎప్పుడైతే అక్కడ సేఫ్టీ కిట్ అనేది కనుక ఫైర్ సంబంధించిన సేఫ్టీ కిట్ కనుక వాడినట్టయితే ప్రమాదం ఇంత తీవ్రత కూడా జరిగేది కాదన్నట్టు కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం. ఏమంటారు? మీరు చెప్పినట్టుగా నిజమైతే పూర్తి స్థాయిలో ఒక ప్రమాదం జరిగినప్పుడు కూడా సేఫ్టీ మెజర్మెంట్ సేఫ్టీ కిట్ అనేది మస్ట్ గా ఉండాలి. ఎందుకంటే మనం సంఘటన జరిగినప్పుడు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం జరిగినప్పుడు వర్షం పడుతుంది. వర్షం కూడా బాగా పడుతుంది. వర్షంలోనే దట్టమైన మంటలు వ్యాపించాయి. పైకి ఆ వర్షంకు కూడా వీరు తమ దగ్గర ఉన్నటువంటి బకెట్ లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే క్యారీ చేస్తున్నారో ఆ వాటర్ తో ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎవరైతే ఆ మొత్తం సేఫ్టీ ఫైర్ జరిగినప్పుడు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ కిట్ ఏదైతే ఉంటుందో ఫైర్ ఆర్పేటువంటి కిట్ తో కూడా వాళ్ళు ఆర్పేటువంటి
ప్రయత్నం చేసి ఉంటే కనుక ఆ మంటలు కాస్త అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాటర్ తోనూ లేకపోతే ఇంకోటితోనూ లేకపోతే కొంతమంది ప్రయాణికులను దింపిన తర్వాత కూడా వారికి వారే సహాయక చర్యలు చేసుకునే విధంగా ఒక అవకాశం ఉండేది. కానీ ఇక్కడ చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి డ్రైవర్ యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన జరిగి ఉంది. సంఘటన జరిగినప్పుడు ఒక బస్సుకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వారి ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వారి మీదే ఆధారపడి ఉంటుంది ఈ ట్రావెల్స్ అంతా కూడా. వారు ఆ కిట్ లేదా ఆ కిట్ తీసుకొచ్చి కనుక మంటలు ఆపి ఉండింటే ఈ రోజు ఇంత పెద్ద సంఘటన జరిగి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కూడా కేవలం ఏదో ఒక టెన్షన్ వాతావరణం, సాధారణంగా ఒక ఫైర్ జరిగినప్పుడు ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది కాబట్టి టెన్షన్ లో ఆలోచించలేకపోయారా లేకపోతే ఏంటి అంటే ప్రమాదం జరిగినప్పుడు ఏ సంఘటనలు ఎప్పుడు జరిగినా, ఎందుకంటే బస్సు పైన రోడ్డు పైన బస్సు కదిలిందంటే చాలు రోడ్డు ప్రమాదాలు కావచ్చు లేకపోతే ఫైర్ కావచ్చు రకరకాలైనటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తూ ఉంటాం తరచు కూడా. ఎందుకంటే డ్రైవర్స్ కి అది పూర్తి స్థాయిలో వాటిపైన అవగాహన ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. అయితే మేనేజ్మెంట్లు ఏదైతే కావేరీ ట్రావెల్స్ కావచ్చు ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైనా కావచ్చు సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలా ఏంటి అనే విషయాలపైన కూడా ముఖ్యంగా డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఎలాంటి శిక్షణలు ఇవ్వకుండా వాళ్ళకి ఎలాంటివి చెప్పకుండా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని రోడ్ల పైకి పంపడము, ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాటం జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చాలా ప్రమాదాలు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే స్టాండ్ బై డ్రైవర్స్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా నిద్రమత్తులో జరిగేటువంటి ప్రమాదాలు మనము అధికంగా చూస్తూ ఉంటాము. ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడంలో కావేరీ ట్రావెల్స్ పూర్తిగా విఫలమైందనే మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఏదైతే ఫైర్ ని ఆపడానికి కిట్ ని ఫైర్ కి ఆపేటువంటి కిట్ తో కనుక మీ మంటలను ఆర్పినింటే ఈ రోజు ఇంత పెద్ద సంఘటన జరిగిండేది కాదు. పూర్తి స్థాయిలో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కిల్లర్ యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఒక బైక్ ను ఢీకొట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా బస్సును కనుక స్టాప్ చేసి ఉండింటే, ఇమ్మీడియట్ గా బస్సును స్టాప్ చేస్తే కనుక ఆ ఫైర్ కాకపోవడము ఇదంతా జరిగింది కాదు. పూర్తి స్థాయిలో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం కారణంగానే లేకపోతే డ్రైవర్ ఏమన్నా నిద్రమత్తులో ఆ బైక్ ను ఢీకొట్టడం అనే విషయాలు చాలా కీలకమైనటువంటి విషయాలు. డ్రైవరు పూర్తి స్థాయిలో అదుపులోకి రావాలి. డ్రైవర్ ఎక్కడున్నాడు ఏంటనే విషయాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. డ్రైవర్ క్లీన్తో పాటు చాలా ఇద్దరు కూడా పరారులో ఉన్నారు కాబట్టి వారిద్దరు కనుక వివరాలు వెల్లడిస్తే కనుక సంఘటన ఏ విధంగా జరిగిందని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా పోలీస్ అధికారులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకుని సంఘటన ఏ విధంగా జరిగిందన్న దానిపైన కూడా ఆరా తీసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఎవరైతే ఆ సమయంలో అటుగా వెళ్తున్నటువంటి హైమా అనే ప్రయాణికురాలు అంటే పుట్టపర్తి నుంచి వెళ్తున్న ప్రయాణికురాలు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆమె జరుగుతున్న మంటని కళ్ళారా చూసిన ఆమె సందర్భంలో చెప్తున్న వ్యాఖ్యలు కొన్ని చూస్తూ ఉంటే చాలా భయానకరంగా ఉన్నాయి మల్లికార్జున. అక్కడ ఎప్పుడైతే కొంతమంది అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకిన తర్వాత వాళ్ళు ప్రాణాలు కాపాడుకొని కొద్ది గొప్ప దెబ్బలతో కొద్ది గొప్ప కాలిపోయిన శరీరాలతో ఏడుస్తూ కొంతమంది కూర్చుంటే, కొంతమంది అర్ధరాత్రి కాబట్టి ఒక్కసారిగా బస్సు చుట్టూ పొగ కమ్మేయడంతో ఎక్కడ ఏం జరుగుతుందో ఎటు నుంచి దూకాలో ఏ అద్దం పగలగొట్టాలో కూడా కనబడని పరిస్థితుల్లో కొందరు ఆ నిద్రావస్థలోనే కాలిపోయి మాంసం ముద్దలుగా అస్థి పంజరాలు ఆమె డైరెక్ట్గా హైమా అనే ప్రయాణికురాలు కళ్ళారా చూసి ఆమె ఒకసారిగా చూడలేక నిర్గాంతపోయిన సందర్భాలు కొన్ని చెప్తా ఉంటే కళ్ళగట్టినట్టు చాలా చాలా బాధ కలిగింది దీనికి సంబంధించి. వాస్తవంగా అక్కడ అంతగా జరగడానికి ఇంకో ప్రధాన కారణం ఏమైందంటే చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి ఏదైతే ఏసీ బస్సు కావటం వల్ల సీట్ ఫోమింగ్ తొందరగా అంటే అంటుకోవటానికి అవకాశం ఉన్నటువంటి సీట్ ఫోమింగ్ వల్ల కూడా అధికంగా తొందరగా కాలటానికి అవకాశం వచ్చింది. పొగలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం వచ్చింది మల్లికార్జున అక్కడ. మీరు అన్నట్టుగా మనం చూసుకుంటే కనుక హామీగా చెప్పినటువంటి విషయాలు, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి సమాచారం మేరకు మనం చూసుకుంటే దట్టమైనటువంటి పొగలు అంటే బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ అనే మనం చెప్పుకోవచ్చు. మనం ఒక సంఘటన మన దగ్గర ఉన్నటువంటి ఒక వీడియో చూస్తే కనుక ఒక వైపు ఆ బస్సు మంటల్లో కాలిపోతుంటే ఒక మహిళ దీన స్థితిలో ఆ రోడ్డు పైన కూర్చున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా ఆ రోడ్డు పైన కూర్చొని ఆ మంటల వైపు దీనంగా చూసినటువంటి సంఘటన ఒకసారి అందరినీ కలిసి వేస్తుందని చెప్పవచ్చు. హైమా గారు తీసినటువంటి ఫోటోలు కాకుండా లైవ్ గా మనం చూస్తే కనుక ఒక మహిళ డివైడర్ పైన రోడ్డు పైన డివైడర్ పైన ఒక వైపు మంటలు కొనసాగుతుంటే అంటే దట్టమైన పొగలు వ్యాపిస్తూ ఉంటే తన వారు కళ్ళ ముందే కాలిపోతూ ఉంటే ఆ దృశ్యాలని కూడా దీన స్థితిలో అక్కడ కూర్చొని చూస్తున్నటువంటి దృశ్యాలు ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మంటలు వ్యాపిస్తున్న సమయంలో కూడా ఎవరైనా సహాయం చేయాలంటేనే వెనుకడుగేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేపథ్యంలో కూడా ఎవరు ముందుకు
గుర్తురాని సమయంలో అక్కడ ఎవరు సాయం చేయక వారు సహాయం చేసుకోలేక మంటల్లోకి వెళ్తే కనుక ఎలాంటి ప్రమాదం తలెత్తుతుందో అన్న ఒక ఇదితోటి కూడా పూర్తి స్థాయిలో ఎవరు ముందుకు రాని సమయంలో కూడా కొంత మేరకు కొంతమందిని కాపాడుకోగలిగాం, కానీ మిగతా వారిని కాపాడలేకపోయామని చెప్పేసి అని కూడా ఒక స్థితిలో వారు కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోగలిగితే కనుక ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు. ఒకవేళ ఆ జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనగా మనము చూడవచ్చు. ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు వెంటనే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా మనం ఆ సంఘటన నుంచి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి దానిపైన కూడా పూర్తిగా అవగాహన ఉండాలి. ఇప్పటికైనా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో ట్రావెల్స్ సరైన మెజర్మెంట్స్ అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలని చెప్పి కూడా తెలుస్తా ఉంది. వాళ్ళు సరిగ్గా మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వరంగానే ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందనే చెప్పేసి అంటున్నారు. దాదాపుగా 11 మంది ఆఫీషియల్ గా చనిపోయినట్టుగా జిల్లా కలెక్టర్ చెప్తూ ఉన్నారు. అయితే 20 మంది అనఫీషియల్ గా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మంటల్లో ఖాళీ బూడిదయ్యారు కాబట్టి ఎవరు ఎక్కడ ఉన్నారన్న దానిపైన కూడా సరైనగా స్పష్టత ఇంకా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో కూడా దీనిపైన కూడా పూర్తిగా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి స్థాయిలో ప్రజల ఎవరి కూడా ఈ సంఘటన ప్రాంతానికి రానివ్వటం లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది కాబట్టి ఎవరైతే డెడ్ బాడీస్ ని గుర్తించేటువంటి పని ప్రస్తుతం ప్రారంభమైంది. ఎవరు ఏ ప్రాంతం వారు ప్రయాణిస్తున్నారు, ఎంతమంది ప్రయాణిస్తున్నారు దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే వేగవంతమైందని చెప్పుకోవచ్చు. ఒక నిర్లక్ష్యం ఏదైతే ఈ రోజు చాలా మంది 20 మంది ప్రాణాలను తీసుకుంటేనే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అవేర్నెస్ ప్రజల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. పూర్తి ఆర్టీసీ ప్రయాణం సురక్షితం కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అని కూడా పలువురు భావిస్తూ ఉన్నారు. సంఘటన ప్రాంతంలో మనం చూసుకోవచ్చు మొత్తం సహజ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ బస్ నుంచి ఏవైతే మృతదేహాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. లోపలికి కూడా వెళ్ళేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్లారు. లోపల నుంచి మనం చూసుకోవచ్చు అక్కడ బాడీస్ ని బయటకి తీసుకుని పోలీస్ సిబ్బందితో పాటు రైట్ మల్లికార్జున్ రైట్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ రైట్. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అసలు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రధాన కారణం ఏంటి, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎందుకు అంతగా ఫాస్ట్గా ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నాయి, అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాలు మాత్రం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఫైర్ సేఫ్టీ అధికారి సాత్విక్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సాత్విక్ గారు నమస్తే అండి. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకురు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సుకు ఏదైతే బైక్ ను ఢీకొట్టిందో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ విధంగా అసలు బైక్ ఢీకొట్టడంతో మంటలు ఎలా చెలరేగుతాయి, ఈ ఫైర్ జరిగినప్పుడు ప్రధాన కారణం ఏ విధంగా ఫైర్ ఎక్కువ జరిగినటువంటి వాటిని ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు దీని గురించి ఏమంటున్నారు మనతో పాటు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఫైర్ సేఫ్టీ అధికారి సాత్విక్ గారు నమస్తే అండి. సాత్విక్ గారు విన్నారు కదా, ఇది ఏదైతే కల్లూరు మండలం అంటే కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఈ రోజు మంటలు చెలరేగి దాదాపుగా 20 మంది పైగా చనిపోవట సంఘటన మీరు వినే ఉంటారు. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించిన ప్రయాణికులు ఎక్కువగా దీంట్లో చనిపోయారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి విషయాలు మాత్రం రెండు రాష్ట్ర ప్రజలు ఒకసారిగా దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన. ఈ సహజంగా ఇలాంటి యాక్సిడెంట్లు ప్రైవేట్ ట్రావెల్స్ అనే కాదు, ఇలాంటి యాక్సిడెంట్లు అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఇలాంటి బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రధాన కారణం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్తున్న వార్త జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి కిట్ వాడకుండా వాటర్ వాడినందువల్ల ఎక్కువ ప్రమాదానికి లోనైంది. ఆ సీట్ కూడా ఫార్మింగ్ ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదానికి గురైంది. మంటలు అంటుకోవటం కానివ్వండి, పొగ వ్యాపించడం కానివ్వండి, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక ఫైర్ సేఫ్టీ అధికారిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొంచెం చెప్తారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇప్పుడు చూసుకున్నట్టు అయితే ఇది ఫెస్టివల్ సీజన్ అండి.
ఫెస్టివల్ సీజన్ లో రెగ్యులర్ గా తిరిగే ట్రావెల్స్ కూడా డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ట్రిప్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ హోమ్ టౌన్స్ నుంచి హైదరాబాద్ కి రావడము, హైదరాబాద్ నుంచి హోమ్ టౌన్స్ వెళ్ళడం అనేది చాలా ఎక్కువ నడుస్తూ ఉంటుంది. సో ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఇన్ జనరల్ యూసేజ్ ఆఫ్ వెహికల్ అనేది ఉంటుందండి మనకి సేఫ్టీ టర్మ్స్ కండిషన్స్ లో. ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఏదైతే వెహికల్ ఉందో అది చాలా ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. అండ్ నాట్ జస్ట్ దట్, అదొకటే కాకుండా చాలా మంది ప్రైవేట్ ఏజెన్సీస్ లో అని నేను ఇది అని నేను చెప్పట్లేదండి, బట్ మనం చూసుకున్నట్టు అయితే బస్సెస్ సెకండ్ హ్యాండ్ ని తీసుకొని వాటిని రిపేర్ చేసి పెట్టడం కానివ్వండి, లేదా రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేయకపోవడం కానివ్వండి, ఎలాంటి బస్ అయినా సరే ఇలాంటి స్పెషల్ గా ప్యాసింజర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మంత్లీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఇన్స్పెక్షన్స్ కానివ్వండి, మంత్లీ మెయింటెనెన్స్ కిందకి కానీ మ్యాండేటరీగా రావాలి. బట్ అలాంటివి ఏవి కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి. అది ఎక్కడి వరకు ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రమాదం మీ దృష్టికి వచ్చింది కదా, ఈ ప్రమాదం జరగడానికి ప్రధానంగా అసలు ఎక్కడ ఏ లోపం అంటారు? ఫైర్ సేఫ్టీ సంబంధించి అది జరగడానికి ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధాన కారణం ఏముంది అంటారు? అండి మెయింటెనెన్స్, 100% మెయింటెనెన్స్. ఇప్పుడు ఏదన్నా ఒక వెహికల్ వచ్చి ఢీ కొట్టినప్పుడు ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే బండి చాలా హీట్ అయిపోతుందండి. ఎక్కువ ట్రిప్స్ కొట్టడం వల్ల బండి చాలా హీట్ లో ఉంటుంది వెహికల్ అనేది. అది రప్చర్ అవ్వడం వల్ల హీట్ అనేది ఆటోమేటిక్ గా ఏదైతే హీట్ లో ఉంటుందో ఆటోమేటిక్ గా అక్కడ ఫైర్ అనేది జనరేట్ అయిపోతుంది. జనరల్ గా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే హీట్, ఆక్సిజన్, ఇంకా ఏమంటారు మనకి ఏదైతే మన పార్ట్స్ ఉన్నాయో అవి ఒక ఫ్యూయల్ కింద యాక్ట్ అవుతాయండి. ఈ 3 కారణాల చేతులే ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇన్ జనరల్ దాన్ని ఫైర్ ఫార్ములా అంటారు అనమాట. సో ఈ 3 ఆల్రెడీ అవి ఏవైతే ఆ 3 ఉంటాయో గాల్లో మనకు ఆక్సిజన్ వస్తుంది, హీట్ అనేది ఆల్రెడీ మన బస్సులో జనరేట్ అవుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ ఏవైతే అక్కడ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ ఫ్యూయల్ కింద రియాక్ట్ అయ్యి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ డాష్ కొట్టంగానే ఇమీడియట్ గా ఫైర్ అనేది ఉద్భవించిందండి. మెయిన్ రీజన్ అయితే అదే ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ దట్, ఇంకోటి ఏంటంటే ఇలాంటి వెహికల్స్ లోనే కాకుండా మనకు చూసుకున్నట్టు జనరల్ గా కార్స్ లో అయినా సరే మనకు కార్ కి రిలేటెడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి దొరుకుతాయి. నేను ఈ మధ్య ఈవీ వెహికల్స్ కి కూడా ఈవీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ దొరుకుతాయని చెప్పాను. మరి ఇంత పెద్ద ప్యాసింజర్ బస్సులు నడిపేటప్పుడు వీళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నిజంగానే కనుక వీళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కనుక ప్యాసింజర్ వెహికల్స్ లో మినిమం 2 మెయింటైన్ చేసిన 2 లేదా 4 కేజెస్, ఇది ఇంత పెద్దగా అవ్వదండి, అక్కడే ఆగిపోతుంది. సో వీళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందా లేదా, వాళ్ళకి అక్కడ మెయింటెనెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు. అండ్ నాట్ జస్ట్ దట్, ప్రతి ఒక్కరు కూడా ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఏ బస్ అయినా సరే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేవి ఉంటాయి. మరి అవి వాడారా లేదా, అసలు అక్కడ హ్యామర్స్ ఉన్నాయా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేసెస్ లో హ్యామర్స్ ఉన్నాయా, అవి పగలు కొట్టి బయటికి రావడానికి. మీకు తెలుసు అనుకుంటా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో ఢిల్లీకి అద్దాలు పెట్టి హ్యామర్స్ పక్కన ప్లేస్ చేస్తారు. మరి వీళ్ళు చేసే మెడల్స్ లో అవి ఉన్నాయా లేవా, ప్యాసింజర్ అని చెప్పి అవి ఇచ్చారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ అండి దీనికి. సాత్విక్ గారు, ఇదే చూస్తే గతంలో అంటే ఇదే అక్టోబర్ నెలలో 2013లో కూడా ఇలాంటి జబ్బార్ ట్రావెల్స్లో కూడా ఇలాగే అగ్ని ప్రమాదం జరిగిందండి. ఇదే అక్టోబర్ నెలలో 2013లో. అప్పుడు కూడా దాదాపుగా ఇప్పుడంటే 20 మంది పైగా, అప్పుడైతే మరీ ఘోరం 40 మంది పైగా చనిపోయారండి అప్పుడు ఇదే విధంగా అగ్ని ప్రమాదానికి గురి. మీరు చెప్పిన ఏదైతే ఉన్నాయో అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఈ ప్రధానంగా అంటే ఈ యాక్సిడెంట్లో చెప్పిన కారణాలు లాగానే అప్పుడు కూడా కొన్ని ఇదే విధంగా గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే చిలుకలూరుపేట వద్ద కూడా ఇదే విధంగా డీజిల్ ట్యాంకర్ సంబంధించినటువంటి ఒక్కసారిగా పేలిపోవటం వల్ల కూడా ఇలాగ ప్రమాదాలు జరిగినాయి. ఇవన్నీ కూడా కేవలం ప్రైవేట్ ట్రావెల్స్కి ఇచ్చేటువంటి పర్మిట్ ఇస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే లంచాలతోనో లేకపోతే అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్నటువంటి రికమెండేషన్స్ బట్టి ఇస్తున్నారు. కానీ సేఫ్టీగా చేయాల్సినటువంటి రూల్స్ ప్రకారం బస్ పర్మిట్కి రూల్స్ ఇవ్వాల్సిన పద్ధతులు ఇవ్వట్లేదు. ప్రమాదానికి ఇదొక కూడా ప్రధాన కారణం అనేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ దాదాపు ఇప్పుడు జరిగిన ప్రమాద సంఘటన సంబంధించి చూసుకుంటే దాదాపు ఇదే సంవత్సరం ఏప్రిల్లోనే దీనికి సంబంధించిన పర్మిట్ అయిపోయిందండి. దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సంబంధించిన టెస్ట్ జరగలేదు. ఆ ఫిట్నెస్ సంబంధించిన టెస్టులు జరిగే క్రమంలో ఇదైతే ఫైర్ సేఫ్టీ సంబంధించిన కూడా ఫిట్నెస్ కిందకు వస్తా దీన్ని కూడా వాళ్ళు పరీక్షిస్తారంటారా? అదే చెప్పానండి మీకు ఇందాక, ఇది ఫిట్నెస్
మెయింటెనెన్స్ అంటారు. నేను మీకు ఇందాక అదే చెప్పాను. ఎవ్రీ మంత్ మ్యాండేటరీగా 2 చెకప్స్ అనేవి జరగాలి ప్యాసింజర్ వెహికల్స్ కి. థర్డ్ పార్టీ ఆడిట్ జరగాలి. వాళ్ళకు రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తూ ఉండాలి, లేదా వాళ్ళకంటూ ఒక బుక్ రికార్డ్ అనేది ఉండాలి. అవి ఉన్నాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. అండ్ నాట్ జస్ట్ దట్, ఇంకొకటి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే డ్రైవర్ రెస్ట్లెస్ గా చేస్తున్నారా, రెస్ట్ తీసుకొని చేస్తున్నారా, ప్రాపర్ సఫిషియంట్ డ్రైవర్స్ ఉన్నారా, లేదా పండగ టైం కదా అని చెప్పేసి వాళ్ళనే డబుల్ ట్రిబుల్ షిఫ్ట్ చేస్తున్నారా, అలా కూడా ఉంటారు. అదొకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రాపర్ గా నడిపి బైక్ యాక్సిడెంట్ కాకుండా ఉండకుండా ఉన్నా కూడా అదొక వన్ ఆఫ్ ద ప్రాబబిలిటీయే కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం కౌంట్ లోకి తీసుకోవాలన్నమాట. ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సాత్వి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటికి ఏదైతే సంబంధించి అంటే ఇన్సూరెన్స్లు ఇలాంటివి సంబంధించిన అధికారులు పరీక్షించేటప్పుడు కూడా కేవలం బండికి ఇన్సూరెన్స్ అనేది ఏదో మనం సహజంగా చూస్తుంటాం, ఇలాంటి బస్సులు కానివ్వండి, కార్లు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి పొజిషన్స్ కంటే ఈ వైపు ఆ వైపు 4 సైడ్స్, దానికి సంబంధించినటువంటి చాసిస్ నెంబరు, ఇంజన్ నెంబరు అంతవరకు చేసి ఇన్సూరెన్స్ చేస్తుంటారు. కానీ ఇలాంటివన్నీ కూడా ఇన్సూరెన్స్ విభాగంలో ఉండవా, వాళ్ళకు ఉండవా ఈ రూల్స్? డెఫినెట్లీ అండి, ఉంటాయి. ఎందుకు ఉండవు? వాళ్ళకు వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం లాంటివి జరుగుతాయండి ఇన్ జనరల్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అంటే నా పరిధిలోకి వచ్చినంత వరకు ఏంటంటే వీళ్ళు 100% ఏదైనా చేసుకున్నారు అనుకోండి, లైక్ వాళ్ళకి వచ్చే ఇన్సూరెన్స్ అమౌంట్ పోతుంది కాబట్టి వాళ్ళు సగం వదిలేస్తారు, మొత్తం కాకపోతే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి. ఎందుకంటే ఫైర్ విల్ కమ్ అండర్ అన్ యాక్సిడెంట్, సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఓకే ఓకే సాత్వి గారు, థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ.